మెనీ హ్యాపీ రిటర్న్స్. థ్యాంక్ యూ డాడీ. అక్క మనం కేక్ కట్ చేద్దాం రా అక్క. సరే. వైశ్యుకి కాలేజీలో సీట్ కన్ఫర్మ్ అయింది అన్నయ్య. హాస్టల్ గురించి కూడా మాట్లాడాను, చాలా మంచి కాలేజ్ అంట. డాడీ చూడు డాడీ. లాస్ట్ మంత్ ఇది నా బర్త్డేకి కేక్ మొత్తం రాసింది. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టేది లేదు. నువ్వు జరుగుపోయేది నా. సరే 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 నాకు రాసే నాకు రాసే. అయ్యో డాడీ నువ్వెందుకు? పర్వాలేదమ్మా. డాడీ నీకు చిన్న గిఫ్ట్. అరే ఎరా బర్త్డే నీది, నాకెందుకు గిఫ్ట్? నువ్వు నాకు డాడీగా దొరకడమే పెద్ద గిఫ్ట్. లవ్ యూ డాడీ. లవ్ యూ. ఓ కోకుల మీద కోకులు తాగడం కాదండి, విషయం గురించి కొంచెం సీరియస్గా ఆలోచించండి. అరే ఫేస్బుక్లు, యూట్యూబ్లు, మ్యాట్రిమోనీ సైట్లు, టెక్నాలజీ ఎంత ఉందండి, వాడుకోండి. ఏమనంటే 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా ఉంటారు, ఒక్క సంబంధం సెట్ చేయలేకపోతున్నారు. సిగ్గా అనిపించట్లేదు మీకు? ఏంటి ఫీల్ అయ్యారా? కోక్ అయిపోయింది. కోకులు కాబట్టి అయిపోతాయండి, మా పెళ్ళి ఎప్పుడవుతాయని. ఫైనల్గా ఒక మాట అడుగుతానండి, అసలు ఈ జన్మలో నాకు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకునే యోగ్యత ఉందంటారా లేదంటారా? అది నేనెలా చెప్పగలను గౌతమ్? చెప్పలేరా? ఏలు ముద్రలు తీసుకోండి, చేతబడులు చేయించండి, అంజనాలు వేయించండి, ఏదో ఒకటి చేయండి సార్. ఈ ఫోటో చూడు, లక్షణంగా ఉందండి. చాలా పెద్ద ఫ్యామిలీ. పోన్లే బాబయ్య, అమ్మాయి ముత్తాత కూడా ఇంకా బతికే ఉన్నాడు. ఏదోలో ఓకే చేసేయండి. కాకపోతే అమ్మాయి పిహెచ్ అయ్యా. ఎంఎస్సీలు పిహెచ్డీలు అంటే మనకి ఇంకా సూపర్ కదా. పిహెచ్ అయ్యా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అమ్మాయికి ఒక కాలు లేదు. పర్లేదండి, జైపూర్ లెక్కెట్ కాపురం చేసుకుంటాను. కాలెట్టు కాపురం చేసుకుంటావు సరే, అమ్మాయికి ఆల్రెడీ 3 పిల్లలు. మొగుడేమో మిలిటరీలో తప్పిపోయాడు. రామచంద్ర ప్రభు, ఇవాళ నుంచి ఆ బిడ్డలు కూడా నా సొంత బిడ్డల్లా సాగుతానండి. ఏమండి సుదర్శన్ గారు, ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉండి లేచిపోయి తిరిగొచ్చేసిన వాళ్ళు, కట్నం సర్దుబాటు చేయలేక పీటల మీద పెళ్ళి అయిపోయిన వాళ్ళు, ఆ యాంగిల్ మర్చిపోయారండి మీరు. వాళ్ళని ట్రై చేస్తే ఈజీగా వర్కౌట్ అయిపోద్ది కదా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. వచ్చే సంక్రాంతి మా అత్తారింట్లో సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంత ఖర్చైనా పర్లేదు. అయినా మీరు ఎంతసేపు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారేంటి? వాళ్ళని కన్విన్స్ చేయాలి కానీ. పాపం బాగా కరువులో ఉన్నట్టున్నాడు. డస్ట్ 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 మై గాడ్, క్లీన్లీనెస్ ఎప్పుడు వస్తుంది? ఇక చెప్పాలని గుడ్ మార్నింగ్. తిరుగు. ఏం షర్టా వాల్ పోస్టర్? దీనికేమైంది సార్? డ్రెస్ కోడ్ గౌతమ్, డ్రెస్ కోడ్. ఇది అవటానికి ఎయిర్సెల్ ఆఫీస్ అయినా మనం పనిచేసేది సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ లో. మీకు డ్రెస్ వేసుకొని తిరగడం ముఖ్యం, పని చేయడం ముఖ్యమా? రెండూ ముఖ్యమే. సానియా మిర్జాకి ఏం లేకయ్యా, పొట్టి పొట్టి స్కర్ట్లు వేసుకొని టెన్నిస్ ఆడుతుంది. రాహుల్ గాంధీకి మోడర్న్ డ్రెస్సులు కొనుక్కోవడానికి డబ్బులు లేక కత్తెర బట్టలు తొడుకొని అలా తిరుగుతున్నాడు. దాట్స్ ద డ్రెస్ కోడ్. ఆ డ్రెస్ కోడే సామాన్య మనుషుల నుంచి మనలాంటి సంథింగ్ స్పెషల్ పీపుల్ ని సెపరేట్ చేసి చూపించేది. సూపర్ సార్. నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ లోనే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం బయటికి తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు. నాకు తెలుసు కూడా ఆత్మవిశ్వాసం. నాకు చెప్పు. అదే సార్, ఆత్మవిశ్వాసానికి అహంకారానికి వెంటికి వస్తే తేడా అని చెప్తున్నాను సార్. చాలా బాగుంది. మీరు ఇలా మెచ్చుకుంటా అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి సార్. అతిగా ఆశపడే టీమ్ లీడర్లు, అతిగా ఆవేశపడే ఎండీలు బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు సార్. సూపర్ సూపర్ సార్. దేవుడు సృష్టించిన దాంట్లో ప్రపంచంలో మనకి వచ్చేవి 2 ఒకటి మీరు, 2 నేను. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మీరు ఇలా ఎంజాయ్ చేస్తారంటే తమిళ డైలాగులు చాలా ఉన్నాయి సార్, వింటారా? బాగుంటాయి. ఓ పంచే, ఇప్పటిదాకా రిలీజ్ అయిన తమిళ డివిడి సినిమాలన్నీ చూడు. అందులో పంచ్ డైలాగులు నోట్ చేసుకుని ఆఫీస్ తీసుకురా, మనం అక్కడక్కడ అంటిద్దాం. అవి చూస్తూ స్టాఫ్ చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. వామ్మో, అన్నట్టు లక్షల్లో వేలలో ఉంటాయి సార్. అందులో తమిళ్ కూడా నాకు సరిగ్గా రాదు. ఉండు పండు, తమిళ్ కత్తుకాలే பாரு எழுதிக்க எடுத்துட்டு வா. இல்லன்னா ஆபீஸ்க்கு வராதே. என் வலி தனி వలి. నాతో పెట్టుకుంటే దోవ తీరిపోద్ది ఒక్కొక్కడికి. కుదరదంటున్నారా? అదేంటి సార్, కాళ్ళు లేకపోయినా పర్లేదు, కట్న కనుగోలు కూడా పెద్దగా పట్టించుకోవడం చెప్పలేకపోయారా? ఒక్క పైసా కూడా తీసుకోవడం చెప్పాను. పైగా ఎదురు కట్నం కూడా ఇస్తామని చెప్పాను. ప్రైవేట్ కంపెనీలో జాబ్ అని ఏమైనా ఫీల్ అవుతున్నారేమో. మొన్నే ఆంధ్ర బ్యాంక్లో గుమస్తా పోస్టులు పడ్డాయి. 6 నెలలు టైం ఇస్తే ఎలాగైనా జాబ్ కొట్టేస్తాను. జాబ్ ప్రాబ్లం కాదు గౌతమ్, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదోలా కన్విన్స్ చేయండి, కావాలంటే కమిషన్ ఎక్కువ ఇస్తాను. కమిషన్? కమిషన్ పెంచుతావు అంటే మన రిలేషన్షిప్ కమిషన్ తో కొనేస్తావా నువ్వు? సారీ అండి, ఐ హర్టెడ్. ఏదో అలా నోరు జారాను. నీకు ఇదేం పోయే కాలమయ్యా? ఈ రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీసే రేరు, మళ్ళీ నీకు అందులోంచి అమ్మాయి. ఆ కళ్యాణ్ అమ్మాయిని చూడు, విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్లు ఎలా ఉందో. లైఫ్ సెట్ చేసుకోవయ్యా. ఒకే ఆఫీసు, చిన్న ఇల్లు, చక్కటి భార్య,
పొద్దునే ఇద్దరు ఒకే క్యారేజీ కట్టుకుని ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని సాయంత్రం పెందలాడి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మీ ఇష్టం ఏవైనా చేసుకోవచ్చు. అడిగేవాడే ఉండడు. చూడు జీవితం ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా దరిద్రంగా ఉందండి. 25 సంవత్సరాల నుంచి ఒక్కడనే ఉంటున్నానండి. చిన్నప్పటి నుంచి ఏ రిలేషన్స్ తెలియవు. ఏదో అయినా ఇవన్నీ నీ దగ్గరికి మోసుకొచ్చే అమ్మాయి ఎక్కడుందో ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. నానా ప్లీజ్ లిసన్ టు మీ. టైం బోన్ చేయాలి. నీ హెల్త్ నువ్వే చూసుకోవాలి. నీకు ఇక్కడ చెప్పేవారు ఎవ్వరూ లేరు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వస్తాను. ఏంట్రా ఇంటికి వచ్చేస్తావా? లేదు డాడీ, ఉంటాను. ఒరే చెప్పు, వచ్చేస్తావా? లేదు, ఉంటాను. టేక్ కేర్ ప్లీజ్. ఓకే బాయ్. ఏయ్, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఇదంతా మందే. 10 రోజుల క్రితమే జాయిన్ అయ్యా. అవును, నువ్వేంటి ఇంత డల్ గా ఉన్నావు? హోమ్ సిక్కా? డాడీ సిక్. ఈ వయసులో అమ్మాయిలకి అబ్బాయిలుంటే సిక్కుండాలి గాని నువ్వేంటి తల్లి మమ్మీ డాడీ అనుకుంటూ? నీకు అర్థం కాదులే. సర్లే దా, వార్డెన్ని కలిసి ఇద్దరికి ఒకే రూమ్ ఏమని అడుగుదాం. ఈ లెఫ్ట్ లో ఎక్కడ నా బ్రో దమ్ము కొట్టేసి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇక సత్యం ఒక సిగరెట్. తొందర రావే. వస్తున్నానే, పక్కనే అయిపోయాడు ఈడే వాళ్ళ. నువ్వు అలా వస్తుండు. ఏయ్, అది దిగవే. ఎవడో బాగా దిగు. హడావుడి చేస్తున్నాడు. రివర్స్ గేర్ ఏమన్నా బాబు గాని పెట్టాడా? ఇష్టం వచ్చినట్టు వాడి పారు దొప్పుతున్నావు. ఏంట్రా సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? కోడితే గులాబ్ జామ్ అయిపోద్ది. కొట్టించేసుకుంటాం. అవి తినేసి ఎంత లావు అయిపోయింటావు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పు తెగిపోద్ది. ఏంటే తెగేది? కళ్యాణ్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి తిరుగుతున్నావు అన్ని. మా అబ్బని అంటావరా? అసలు మా నాన్న తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఏంటే బ్యాక్గ్రౌండ్? బ్యాక్గ్రౌండ్ అంటుంది. ఫ్యామిలీ ఏమైనా ఉందా బా? నువ్వు ఒకటి కుటుంబం ఉందని చెప్తే చాలు కుక్కను కూడా పెళ్లి చేసుకుంటా అంటావు. దాన్ని చూసావా? ఫేస్ బేస్ ఎలా ఉందో? లైఫ్ చేంజ్ కాపురం చేసుకోవచ్చురా. ఎలాగో తగలడు. ఎక్స్క్యూజ్ మీ, నాన్నగారు ఏం చేస్తుంటారు? నువ్వు ఆగవే ప్లీజ్ సార్. దానికి కొంచెం కోపం ఎక్కువ. అది అయినా మాకు రోడ్ దానికి- దాని కోపం అనరు, వాపు బల్పు కొలెస్ట్రాల్ అంటారు. అవునా బలిపే. సార్, ప్లీజ్ సార్, నా ఆ కోసం. బండ దానికి కొట్టి చిక్కిపోతుందని చెప్పండి. నేను చెప్తానండి, అయినా దాని మీరు మీద బయలుదేరండి. కొంచెం సిటీలో ఎక్కడ కనిపించిన కారు పెట్టి తొక్కిచ్చేస్తానేమో. వెళ్ళమ్మా. ఏ, ఫ్యామిలీ లేదన్నప్పుడే నీ మీద ఒపీనియన్ పోయింది. బ్రహ్మోత్సవంలో ఏనుగున్నట్టుంది. ఏం తింటదో ఏమో ఇది. నాన్నగారు వాళ్ళు అలానే చెప్తారండి. మంది అలవాటు ఉన్న అమ్మాయిని చూసారనుకోండి, ముగ్గురు కలిసి ఫుల్ కొట్టొచ్చు. ఇందులో 3 హౌసులు వేసి వాటర్ పోసారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటది. నానా బంగారు ఏంట్రా? ఏం లేదురా. అంటే నా దగ్గర దాయటం కూడా మొదలు పెట్టావా? ఏ నీ చచ్చి అనుకున్నావా? అంత పరాయి ఉండిపోయానురా. ఏదున్నా సరే షేర్ చేసుకోవాలి. దా పడిపోతారా? వాడికేర్ చూపించు. మేడ మీద నుంచి కిందకి ఇసిరేస్తాను. ఏమైంది నాన్న? మార్నింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఓ లాగేస్తుందిరా. మందు సిగరెట్ మానేస్తాను నా మీద ఒట్టేసి మళ్ళీ మొదలు పెట్టావా? ఇది ఆ లాగడం కాదురా, మరి పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అమ్మాయితో గొడవైంది కదా. కొంప తీసి ఆ పండదానికి కరెక్ట్ అయిపోయావా ఏంటి? చిచిచి, ఆ అమ్మాయి కాదా. మధ్యలో ఒక అమ్మాయి ప్లీజ్ సార్ అంటూ వచ్చింది కదా. అప్పటి నుంచి అమ్మాయి వస్తూ వెళ్తుందిరా. ఎందుకో తను నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుందిరా. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు ఉండటరా. ఆ అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ కావాలి బాబు. దానికి దేవుడు ఎందుకు? బాగున్నాడు కదా. దేవుడు సాధ్యంగా నా వల్ల వద్దా? గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. అర్థమైంది బావా. ఏ దిక్కు లేని నీకు చిన్నప్పటి నుంచి అమ్మాయినా నాన్నైనా నేనే బావా.
డీటెయిల్స్ కనుక్కుంటా బంగారు. ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మం చేసిన వాడు అడుక్కు తినక తప్పదు. అమ్మా తల్లే, అమ్మా ధర్మం చేయమ్మా. అలా భీమిలి బీచ్కి రైడ్కి వస్తారా? అడుక్కునే సిగ్గులేదు, ఎదురు ఎలా చేసిన పాపలు ఊరికే పోతాయా? అమ్మా రేయ్, అమ్మా, ఎవడ్రా నువ్వు? ధర్మం చేతల్లే. చెత్తదవా. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఏ అండమాన్లోనే ఇసిరేయాలి, అప్పుడే సిటీ క్లీన్ అవుద్ది. చూడటానికి అంత ఉన్నావు, ఇంత ఇచ్చావేంటమ్మా? లేదురా, ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. ఎలా సరిగ్గా అడుక్కోవడం కూడా తెలియదు. కాళ్ళు కూడా లేవు. అమ్మా చూడటానికి పెద్ద ఫ్యామిలీ ఉన్న దానిలో ఉన్న, కొంచెం ధర్మం చేతాలే. నిజంగా నువ్వు ధనలచ్చివో అమ్మా. అమ్మా అమ్మా, మీ పేరే పేరమ్మా? వైష్ణవి. ఓహో, అమ్మా నాన్న ఊళ్ళో ఉంటారు. ఉన్నారు. తమ్ముడు చెల్లి వదిన అన్నయ్య అందరూ ఊళ్ళో ఉంటారు. బేష్, పిన్ని పెద్దమ్మ అత్త మామ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఓహో, మీ పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అవును, పెద్ద కుటుంబం. ఓ మాకు కావాల్సింది కూడా అదే ఫ్యామిలీ. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఏంటి ఇన్ని డీటెయిల్స్ అడుగుతా? ఏం లేదు, వీళ్ళందరూ సల్లంగా ఉండాలని దీవిద్దామని. థ్యాంక్ యూ. ఓన్లే బాబాయ్య. ఈ ఫ్రెండ్ వేషాలు ఒకటి ఎదుగులేదు పొదుగులేదు, దోలు తీరిపోతుంది బొచ్చెలోది. అంటే ప్రొఫెషనల్ కాదు, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది అడుక్కోవాల్సి వచ్చింది. ఒట్టండి అమ్మో. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటది ఈ స్వతంత్ర భారతదేశంలో అడుక్కోవడానికి America's full of dollars, pubs, bars, babes. Come on, what are you talking? ఎన్నుంటే సుఖమేంటి సార్? నాకు కావాల్సిన జాయింట్ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నావంట. అరే, అమ్మని కలవడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలంట. మరీ అంత దారుణమా? ఐ హేట్ ఇట్ సార్. Stop the nonsense. కెరీర్ లో పోరాడేవాడే హీరో అవుతాడు. You know that? నా దృష్టిలో కెరియర్ కోసం పోరాడేవాడు హీరో కాదు సార్, ఫ్యామిలీ కోసం పాటుపడేవాడే హీరో. ఐ వాంట్ అ ఫ్యామిలీ అండ్ ఐ వాంట్ బికమ్ ఎ రియల్ హీరో. You are going to America. That's it. సారీ సార్, అవసరమైతే ఇక్కడ కూడా మానేస్తాను. అయినా నేను ఇక్కడికి వచ్చింది మీ నోట్లో స్వీట్ ఎట్టి ఒక 2 నెలలు లీవ్ అడగడానికి సార్. 2 నెలలు లీవా? దేనికి? నాకు నచ్చిన అమ్మాయి ఇన్నాళ్ళకి నాకు కనిపించింది. ఆ అమ్మాయి కొంచెం పద్ధతిగా పెరిగినట్టుంది సార్, పడేయడానికి కొంచెం టైం పడుతుంది. లైన్ వేసుకోవడానికి లీవ్లు ఇచ్చేయాలా? ఏ పెళ్ళిళ్ళు అంటే ఇవ్వట్లేదా? కడుపులు వచ్చాయంటే ఇవ్వట్లేదా? పురుగులు పోసుకుంటారంటే ఇవ్వట్లేదా? వాటన్నిటికి ఇవ్వాలంటే ఇప్పుడు ఇవ్వాల్సిందే. 25 సంవత్సరాలుగా నువ్వు నాకు తెలుసన్న ఒకే ఒక సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తుంది. అవుట్. అబ్బాబ్బా, డే టైం ఎందుకు తాగుతావు నాన్నగారు? మా కన్నా పెద్ద తాగుబోతుంది అవుతానేమో అని ఆయన టెన్షన్. ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా ఏంటి? వైషుతో పరిచయం పెంచుకోవాలరా, ఏం చేయాలా అని. అరే, దీనికోసం ఈ నమూనా కలుతూ కూర్చోవాలా ఏంటి? పాప చదివేది మెడికల్ కాలేజ్ కాబట్టి ఏ చేయో కాలేరు కొట్టుకొని వెళ్తే సరిపోద్ది. లవ్ చేసేది నేను, చెయ్యకాలు ఇరితే ఏం బాగుంటుందిరా? అయితే ఏదో ఎరగొడితే సరిపోద్ది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. బంగారు ఆపేయ్. దరిద్రుడా, ఏం పర్లేదు, తగ్గిపోద్ది. తగ్గిపోద్దని మాకు తెలుసండి, అందుకే ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు తగ్గుద్దని. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ మాత్రం ఆత్రం ఉండడం సహజం. ఇదో తీసుకోండి. డాక్టర్ ధర్మ, ఆర్థోపెడిక్ చీఫ్. ఎస్, ఎవరు పేరు చెప్తే శవాలు శివతాండవం చేస్తాయో, ఎవరు పేరు చెప్తే విరిగిన కాళ్ళు కథక్కు కూచిపూడి ఆడతాయో ఆయనే డాక్టర్ ధర్మ. మై నేమ్ ఇస్ డాక్టర్ ధర్మ. 20 రూపాయలు ఇస్తే ఎయిడ్స్ కూడా తీసేస్తారు. జనరల్ గా ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలు, పుర్రెళ్ళు, జిమ్లు, మాసాజ్లు అనే మార్కెట్లో చిన్న చీప్ లుక్ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఒక మనిషి నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, ఒంగోవాలన్నా అంతెందుకు, వదిలే ఏ పని చేయాలన్నా ఎముకలు కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ 2 సంవత్సరాలు మీరు డాక్టర్ ధర్మ చెప్పేది శ్రద్ధగా వింటే చాలు, మార్కెట్లో పెద్ద పెద్ద డాక్టర్లుగా చలామణి అయిపోతారు. వినకపోతే ఏమవుద్ది అది కూడా చెప్పండి సార్. ఈ పుర్రె తీసుకెళ్లి ఒరిస్సాలో చేతబడులు చేసుకు బతకొచ్చు. ఉందా? లేదురా. ఒరేయ్, ఇది మెడికల్ కాలేజ్ రా, మ్యారేజ్ బ్యూరో కాదు. మూసుకున్నాడరా. మహాప్రభు, మీరే నన్ను కాపాడారు బాబాయ్. ఏంటి ఏమైంది? చెయ్యి ఇరిగింది సార్.
సార్ కిందకి వెళ్తే సీటీ రాసి ఇచ్చి పైకి పో అన్నారు. ఏయ్ ఏంటో వల్గర్ లాంగ్వేజ్. కిందకి వెళ్ళాం, పైకి వెళ్ళాం, మధ్యలో ఆగాం. వాట్ నాట్ సెన్స్. పైగా ఇది చీటీ కాదు, ప్రిస్క్రిప్షన్. ప్రిస్క్రిప్షన్ అలాంటివన్నీ మీ పిల్లకాయలకి చెప్పండి, నాకు వైద్యం చేయండి చాలు. ఇలాంటి చీప్ కేసులకి డాక్టర్ ధర్మ డీల్ చేయండి. చెయ్యడా చేయలేడా? కుక్క ఏయ్ కుక్కతో వైద్యం ఓ. చేస్తే. డియర్ స్టూడెంట్స్, ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేయగలరు? అంత ఎక్సైట్ అవ్వాల్సిన కేసు ఏం కాదు. చీప్ కేస్. ఇంత మూవ్ రాసి పంపించేయి. ఫస్ట్ ఇయర్ లోనే డాక్టర్ అయిపోదాం అనుకోకు. కోర్స్ కంప్లీట్ చేయాలి. ఎరా అవును సార్. గో మూవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రండి. కుక్కన్నారు మీరు రారా? షట్ అప్. ఫాలో హర్. ఓకే. రిపోర్ట్ ఇవ్వండి. ఇదిగోండి. అబ్బా! అయ్యో, ఏమైంది? నొప్పిగా ఉందా? ప్లీజ్ కొంచెం ఓర్చుకోండి. I'll just be back. దొరికేసేవరా? ఏం పర్లేదురా, న్యాయం మన పక్షానే ఉంది. ఏంటి పక్షాన? ఆ పక్షిని చూడు, కొడితే పక్షవాతం వచ్చి పడిపోతాం. మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఛాన్స్ లేదే. లేదు చూసాను. మాహి రాష్ట్ర కాహు ఒరిస్సా. ఒరిస్సా కాదే, ఎక్కడో చూసాను. ఎలా చూస్తారండి? మాది ఒరిస్సా అంటే ఒరిస్సాలో ఉన్న చూసేస్తారా? ఏదో మా కర్మగాలి మీ ట్రీట్మెంట్కి వస్తే రౌడీజం చేస్తారేంటి? మా డాక్టర్ గారు వచ్చారు, మీరు ఆలోచించుకోండి. సారీ, తగ్గిపోతుందిలేండి. ఫోన్లే చెల్లె. ఎందుకంత కేర్లెస్ గా ఉన్నారు? యుల్ బి ఫైన్. పెన్సిలిన్ పడుతుందా? అయ్యో పెన్సిల్ కేం కర్మండి, మామిడి పెద్ద పెద్ద పెన్నులే పడిపోతాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ ఇంజెక్షన్. ఓహో, నాకు వేరే విధంగా అనిపిస్తేను. పడుద్ది పడుద్ది. డాక్టర్ గారు, ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి గౌతమ్. ఏంటి? అదే డాక్టర్ గారు, నా పేరు గౌతమ్ అని చెప్తున్నాను. ఓ, మామిడికి పత్యం ఏంటో? అన్ని తినొచ్చు. ఫోన్లే బాబాయ్. ఇది వేసుకోండి, హ్యాండ్ కి కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. థ్యాంక్స్. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? తగ్గిపోద్ది. మేము మీతో మాట్లాడం. నేను నీతోనే మాట్లాడుతున్నాను. తగ్గిపోద్ది. ఓవరాక్షన్ చేయకండి. పేషెంట్స్ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఆవిడ చూడండి, అంత పెద్ద కుటుంబం ఉన్నా ఎంత అనుకుగా, ఎంత హుందాగా, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. తాళి కడితే ఇలాంటి అమ్మాయి మెడలోనే కట్టాలి. వాట్? అదేనండి, ట్రీట్మెంట్ అంటే చేయించుకుంటే మీలాంటి అమ్మాయితోనే చేయించుకోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే. పదరా బావ పోదాం. సత్య ధర్మ ఎందుకు పెట్టావు మా పేర్లు? వీళ్ళేంట్రా క్యాంపస్ లో రౌడీలో తిరుగుతున్నారు ఏంటో మరి. తగ్గకపోవడం ఏంటండి? న్యాయంగా అయితే ఉదయం 9 గంటలకల్లా ఆఫీసులో ఉండాలండి. అసలు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు సిమ్టమ్స్ అంటే అండి, బండికి 5th గేర్ వేసి లాగి వదిలితే ఎలా ఉందో అలా ఉందని పరిస్థితి. ఉదయాన్నే 4 మెలకు వచ్చేస్తుందండి. రాత్రి బాగా లేట్ నైట్ అయ్యేంత వరకు నిద్ర పట్టట్లేదు. నమ్మరు, ఏది చూసినా మీరే కనిపిస్తున్నారండి. నేను కనిపించడం ఏంటి? అంటే టాబ్లెట్లు ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పారు కదండి, అందుకే మీరు మీ మాటలు గుర్తొస్తున్నాయని చెప్తాడు. చిత్రం ఏంటంటేనండి, పెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఓకే, ఐ థింక్ ఐల్ చేంజ్ యువర్ కోర్స్. గివ్ మీ ఎ మినిట్, ఐల్ బి బ్యాక్. మీ చెల్లి తెగ ముద్ద చేస్తుంది బా. కొన్ని రోజులు ఆగాలి మరి. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి మరి. రే రే రే, నొప్పి చేతిలోంచి చెస్ట్ లోకి ఎలా వస్తుందిరా? రేయ్, నీకెందుకురా? ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎవరితో పోతే నీకేంటి? పక్కన విషయాలు ఏలెట్టావు అనుకో, ఏళ్ళు కత్తిరించేస్తానేదో. ఫోన్ రే, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అండి. ఫోన్ రింగ్ అవ్వలేదుగా? వైబ్రేషన్ లో ఉంది. కొన్ని వైబ్రేషన్స్ తగలాల్సిన వాళ్ళకి తగులుతాయి. హియర్ ఆర్ యువర్ టాబ్లెట్స్. సారీ అండి, నిన్నేదో తప్పు జరిగింది. చిచిచి, ఆడికి సారీ ఏంటండి? ఆడి మీద చేయడమే గొప్ప. ఆడికి నిండా జబ్బులే. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? రావచ్చు. ఎందుకు తగ్గదురా? ఎందుకు తగ్గదు? తగ్గపోవడానికి వాడికి వచ్చింది ఎన్నిసార్లు చెప్పిన రాయ్. హలో, మీ ఫ్రెండ్ అని తిట్టుకోని అంటే బయటకు వెళ్ళి తిట్టుకోండి. బూతులు గీతులు మాట్లాడడానికి అవ్వదు ఇక్కడ. హాస్పిటల్ ఇది, నడవండి. దీన్ని కోస్తే వైజాగ్ మొత్తం సరిపోతారా? మీరు ఆవిడతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. నన్ను నమ్మండి. I'll try అండి. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్. నమస్కారం డాక్టర్ గారు. ఎన్నిసార్లు తిరగడం నా వల్ల కాదురా. ఏమయ్య, అసలు మీరు చంపేస్తాను రోయ్. అసలు ఏమనుకుంటున్నారా వీళ్ళు నా గురించి? అడిగి చెప్పమంటారండి? అడగమన్న వాళ్ళని అడగను. ఆ బాటిని దాన్ని ఎన్ని రోజుల నుంచి అడగమన్నా అడిగావు నువ్వు? రా. రండి. దేవతీరా బాబు. ఆ బాటిని కళ్ళకు వచ్చేస్తుంది. సారీ. రెడిక్యులస్. డాక్టర్
పరిచయం పెంచుకుంటా అన్నావు కదరా దగ్గరికి వెళ్తే కాలు చేతులు ఆటలేదా? ఇంకెన్నాళ్ళు భయపడతావురా ఏయ్, 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 ఏయ్. ఏంటి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు, ఇంకా తగ్గలేదా? ఇంకా తగలేదు డాక్టర్. తగ్గలేదా? ఇంకా తగ్గలేదు అంటున్నాడు సార్. ఒరే ఎల్కే బాల్స్ సార్, ఈ కేసు మనం ఏ స్టూడెంట్ కప్ చెప్పాం? మన వైశ్యుకి డయాగ్నోస్ చేశాను. ఎక్స్రేలో కూడా ఏ ప్రాబ్లం లేదు. స్టిల్ వాడికి తగ్గలేదు. నేను అసలు డాక్టర్ గా ఓకేనంటావా? కాన్ఫిడెన్స్ పోతుంది. ఏయ్ ఎందుకే అంత డల్ అవుతావు? వాడికి నొప్పి లేదు పాడలేదు, ఊరికే దొంగ మొహాలు వేసుకొని తిరుగుతున్నారు అంతే. చచా లేదే, వాడు ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతిసారి పాపం బాధతో విలవిల్లాడిపోతున్నాడే. ఛ, అవునా? రోడ్స్ రా నేను సింగిల్ అటు చూడు. రే నీ చేయి తిరిగి స్పిన్నర్ రా. ఇప్పుడు గుగ్గిలి వేస్తా, మిడ్ వికెట్ పళ్ళు పట్టది. చూసావా ఇరిగించేత ఎంత బాగా స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడో. యాదవ్ దాని కోడితో పేర సెట్ అవ్వక గల్లీలో అడుకొస్తుంది. ఒరే నిక్కరు బాలేరా. కొప్పలు మునిగిపోయారా? ఏంటి విజయ్ కొప్పలు మునిగిపోయారా? ఏమైందిరా? ఏమవటం ఏంట్రా? నీ స్పిన్ బౌలింగ్ వేసి క్రికెట్ ఆడుతుంటే వైష్ణవి చూసిందిరా. అవునా, అంత మంచి పని చేసావా? నీ అయ్యా క్రికెట్ ఆడిపోతే చచ్చిపోతావు ఏంట్రా నువ్వు? నువ్వేమన్నా ఐసీఎల్ కాడాలా, ఐపీఎల్ కాడాలా, లేకపోతే నువ్వు ఆడకపోతే చూడనన్నారా? దానికంతరా చెప్తానా కూడా చెప్పరా, చెప్పు. వాళ్ళు చెప్పే అరగంట గంట సోదులో ఏదో ఒక చిన్న పాయింట్ దొరుకుద్ది, దాన్ని పట్టుకుని మనం ట్రీట్మెంట్ చేయాలి. కన్సిడర్ చేయండి సార్, ప్లీజ్ సార్. జస్ట్ షట్ అప్. నువ్వు డాక్టర్ కాదు కదా, కనీసం మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనికిరావు. డబ్బులు ఉన్నాయి కదా అని డొనేషన్ కట్టి జాయిన్ అయిపోవడం మన ఎత్తికి కూర్చో. రేయ్ ఆగిపోయావే, కొడతావా? కొట్టు. అసలు నీకు బుద్ధుందా? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. ఛీ, కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేనేం చేశానండి? నువ్వు చేసిన పనికి డీన్ దాన్ని కుక్క బూతులు తిట్టాడు. అదేమో టీసీ తీసుకుని వెళ్ళిపోతాను ఒకటే ఏడుపు. చెప్తున్నా, నువ్వు 1000 సార్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే వైష్ణవి కాలి గోటిని కూడా తాకలేవు. అసలు ఏమైందండి? కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సాల్వ్ అవుతాయిగా. రండి. ఏంట్రా నీతో కూర్చున్నది? డీన్ గడి ఎక్కడరా? యు ఆర్ మై పేషెంట్ నా? అవును. ఇంగ్లీష్ ఏంట్రా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇంత వైలెంట్ గా ఉన్నారు? ఏదైనా ఉంటే ఇలా కూర్చుని మాట్లాడొచ్చు కదా, వైలెన్స్ ఎందుకు? అర్థమైంది, నేనేదో మిస్టేక్ చేసి ఉంటాను, కానీ ఆ తప్పేంటనేది ఏంటో క్లారిటీ రావట్లేదు. ఏంట్రా? ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నీకు ఫోన్ చేశారా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాకా? అసలు నా దగ్గర సెల్ ఫోనే లేదే. డిస్టర్బెన్స్ అని సెల్ ఫోన్స్ నేను ఎంకరేజ్ చేయను. మరి ఏంట్రా పొద్దున క్లాస్ రూమ్ లో ధర్మా మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అని అన్నారన్నా? ఇది అసలు ఛాన్సే లేదు, వాళ్ళకి తెలుగు రాదు కదా. ఆ, సరేగాను రే, ఆ. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మా స్టూడెంట్ ఒకరు వస్తారు, ఆవిడ ప్రసంగం మీరు వినాలని చెప్పరా. ఇట్స్ ఇంపాసిబుల్ నా? ఇంపాసిబుల్ అన్నప్పుడు వైశ్యం ఎందుకు అలా తిట్టావురా? అదేవరు? డాక్టర్ వైష్ణవా? ఓ, ఏంట్రా మా చెల్లెలు మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనిచేయదా? మందులో లేనప్పుడు సవాలా చంటం ఏం పట్టించుకోకూడదు. అయినా సరే మా చెల్లెల్ని ఏడిపించినందుకు గాను నిన్ను పొడి చేసి నీ రక్తంతో మా చెల్లెలు కాళ్ళు కడుగుతాం. ఏమంటారా? మరి వద్దు, హింసను నేను ఎంకరేజ్ చేయను. అహింసో పరమో ధర్మ అన్నారు. రక్తపు చుక్క కింద పడకుండా మనం ఈ మ్యాటర్ ని సెటిల్ చేసుకోలేమా? రక్తం బొట్టు కింద పడకూడదు, అంతే కదా? అంతే. ఇప్పుడు ఈ చెయ్యి ఇరిసేస్తాను. ఏ? రేపెళ్ళి ఏ నోటితో అయితే వైశ్యం తిట్టావో ఆ. అదే నోటితో తను పొగడాలి, లేకపోతే రేపు వచ్చి ఆ చెయ్యి ఇరిసేస్తాను. పొగడ్డానికి చెయ్యి చేయడం ఎందుకు? విపరీతంగా పొగుడుతాను. 10 డేస్ నుంచి ఆయన యాక్ట్ చేయట్లేదా? ఆ మాత్రం మేము యాక్ట్ చేయలేమా? మేము ఆర్టిస్టులం కదా, మాకు ఆఫర్లు లేవా? ఆఫర్లన్నీ అడగకూడదు, ఇస్తే తీసుకోవాలి. బాత్రూమ్ లో కలర్ వేయించండి, కంపరించలేక చచ్చిపోతున్నాం. వీడు కదా వీడు. సార్ సార్ ఏమైంది సార్? బాత్రూమ్ లో పడిపోయాను రా. పడిపోయారా? ఆ. పడిపోతే ఎలా ఇరుగుద్ది? ఒరే, ప్రమాదాలను పడిపోవడాలను మనకు చెప్పొస్తాయంట్రా. ఎక్కడైనా పడిపోవచ్చు, ఏదైనా ఇరిగిపోవచ్చు. అయింది కాదు కానీ నేను ఎవరికి చెప్పనుకుంటే నేను చెప్పండి. పొట్టి ఒట్టి సార్. పోన్లే. ఆ వైష్ణవిని నేను తిడుతున్నానని, సెమినార్ కి సెలెక్ట్ చేయలేదని దాని బాయ్ ఫ్రెండ్ వచ్చి నా చెయ్యి చేసేటరా. అయ్యి బాబోయ్, సెమినార్ సెలెక్ట్ చేయకపోతే చెయ్యరు కొట్టేయారంటే పాస్ మార్క్ లేకపోతే ప్యానల్ తీసేస్తారేమో సార్. అంతవరకు మనం ఎందుకు తెచ్చుకుంటాం రా పేరు చేయాలవా? సర్లేండి పదండి కొట్టు కడతాను. చెయ్యిరిగిపోయిన పర్పస్ ఏంటి, నువ్వు కట్టు కట్టడం ఏంటి?
ఈ ధర్మ బాడీ మీద చేసే అర్హత ఓన్లీ వైష్ణవ్కే ఉంది. ఓ. ఎక్కడుందిరా ఇదే? నో ఐమ్ రియల్లీ అప్సెట్ అబౌట్ ఏంటిది చిరగ వదులు. మీరు వస్తానంటే నేను వదులుతాను. సరే వస్తాను వస్తానులే సోఫా సీట్లు బుక్ చేసేస్తానండి. వస్తాను బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటండి? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. దీని తర్వాత నువ్వు నాకు కనిపించకూడదు, ఓకేనా? ఆ రాజకంగా అనిపించట్లేదు మీకు? జస్ట్ గుడ్ హెల్ గెట్ లాస్ట్. సరే 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 కనిపించట్లేదు. ప్రామిస్? ప్రామిస్. నా మీద వెయ్. ఓకే. వైషు వచ్చేటప్పుడు చీరలు వస్తావు కదా, మీరు అలా చూడకండి. మిమ్మల్ని చీరలో చూడడం నాకు ఇష్టం, అది నా బలహీనత. థు, పద. విపరీతంగా ఇష్టపడిపోవడం వల్లేమో ఉమ్మినా తుమ్మినా అందంగానే కనబడుతుంది. టెన్షన్ వచ్చేస్తుంది. లైఫ్ లో ఫస్ట్ టైం కదా అమ్మాయితో సినిమాకి రావడం. వస్తుందంటావా? గాడిది గుడ్డు వస్తుంది. ఏదో సొంత పెళ్ళి అని చెప్పినట్టు చీర కట్టుకురా గోరింటా పెట్టుకురా అంటే వస్తుందా ఏంటి? రాదు. రే ఏదో చీర వచ్చిందిరా. ఆహా, అవునా. వైషు వచ్చిందిరా. చీరలో రమ్మన్నాను కదా. నీకు ఇక్కడి వరకు రావటమే ఎక్కువ. ఎక్స్ట్రా చేయకు, పద. హాస్టల్లో కదా ఉండడం, చీరలోనే ఉండవు. జరగండి. సినిమా అంటే చాలా ఎక్కడ లేని పోగిరాలంతా వచ్చిపోతుంది. ఏను క్యాట్ వాక్ చేసినట్టు చూడు ఎట్టపోతుంది. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. నీకు కావాల్సిన నా దగ్గర ఉంది, చేతనైతే తీసుకో. యప్ ఓకే రెడీ గో ఫర్ టేక్. అమ్మాయి అయ్యో ఆ సీట్ నాది. ఏయ్ జరగరే. ఇదిగో నాది ఈ సీట్ నాది. నీ కూల్ డ్రింక్ కొనిస్తాలే. హీరోయిన్ కన్నా నువ్వే బాగున్నావు. నక్కందొక్కొచ్చా. ఇగో ఇక్కడ పడుకొని సినిమా చూడు. నువ్వు రావనుకో నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా వైషు? ఈ రోజుతో నీ శని వదిలిపోతుంది కదా, అందుకే వచ్చాను. పిచ్చి వైషు, వదిలిపోద్దని నువ్వు అనుకుంటున్నావు, అల్లుకుపోవచ్చని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి అలా చూడకండి, చాలా ఎంబారసింగ్ గా ఉంది. నేనేం చేశానండి బాబు? కాళ్ళు వేసినా చెయ్యేసినా వల్గర్గా బిహేవ్ చేసినా వర్స్ట్ లాంగ్వేజ్ వాడానా? ఏదో నాకున్నదే 2 గంటలు కళ్ళ నిండా నింపుకొని అండి. అయినా నా పిచ్చి కానీ 2 గంటలు కళ్ళలో నింపుకుంటే ఇమిడిపోయిన అందం అనేది. వాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడే. అలా డిస్టర్బ్ చేయడానికి సినిమాలకి పబ్బులకి రమ్మంటారు. నువ్వేమో 2 గంటలను ఎగేసుకుంటూ వచ్చావు. ఆ నేను పడేస్తాడు. వైషు ఈ అమ్మాయి మిస్ అయిందంటే ఇంతకన్నా బెటర్ అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ నీకోసం వెయిట్ చేస్తుంది అనమాట. యూ గాట్ టేక్ లైక్ దట్. ఇంకో 15 days లో వీసా అరేంజ్ చేస్తాను. గెట్ రెడీ టు ఫ్లై. థ్యాంక్ యూ సార్. అన్నయ్య నాదొక మాట, వైషుకు పెళ్లి చేసేద్దాం. మంచి సంబంధం దొరకాలి కదరా. మొన్న ఒక అతను తెచ్చాడు కదా విశ్వనాథ్ గారి సంబంధం. ఏదా లండన్ సంబంధమా? అంత దూరం వయసును పంపించలేను. పంపిస్తే ఏంటి, వైషు బాగుంటుంది మనకు కావాల్సింది. నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. మంచి మనుషులు, పద్ధతులు అవి బాగా తెలిసిన వాళ్ళు. కుర్రోడు కూడా డాక్టర్ చదివాడు. నాకైతే ఈ సంబంధం బాగా నచ్చింది అన్నయ్య. సరే పిలిపించు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు కింగ్ ఫిషర్? హౌ ఇస్ విజయ్ మాల్యా? ఈజ్ ఎ సింగిల్ రాజా. గో. హలో, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఎయిర్పోర్ట్ రావడం ఫస్ట్ టైమా? కల్లో కూడా అనుకోలేదు కదా ఎయిర్పోర్ట్ ఇలా చూస్తానని. వీళ్ళందరూ ప్లే కార్డ్స్ పెట్టినా నువ్వు పట్టుకోలేదేంటి? ఆ కంపెనీని బేరం పెట్టారంట, కొంటావా? ఇదే నేను దేని భరిస్తాను కానీ క్రియేటివ్ నాన్సెన్స్ భరించను. డబ్బులు తీ. ఏం డబ్బులు? కమిషను. ఏ అడకపోతే రొక్కేద్దాం అనుకున్నావా? నువ్వు చాలా మంది మీడియేటర్లు చూసుంటావు. నేను టోటల్ సపరేట్. పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ దాకా ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే చెప్తారు. మా ఊళ్ళో సుప్రాజ్ ఒకడు నువ్వు ఒకడు తాళ్లే పెరిగారు, బ్రెయిన్ పెరగలేదు. ఇండియాలో జనాలకి క్లారిటీ తక్కువ. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మనం మాత్రం క్లారిటీ మిస్ అవ్వకూడదు. ఓకే ఓకే, ఇస్ దాట్ క్లియర్? అదిగో వచ్చారు. నమస్కారం ఇస్తాను గారు. వెల్కమ్ టు ఇండియా, జేమ్స్ కెమెరాన్.
ఏంటి సర్కస్ లో కొత్త మొత్తానికి బావదయ వల్ల ఓ వారం రోజుల పాటు ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెటరా. ఇల్లు చాలా పెద్దగానే ఉందిరా. ఉంది కానీ విష్ణుగాడు మిస్ అయ్యాడా. మరే హాయ్. కూర్చో 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 అక్కడ కూర్చో. ఓకే. నా పేరు విశ్వనాథం. ఏ నాదం? విశ్వనాథం ఫ్రమ్ లండన్. ఓ అవును సార్, నాకు తెలియక అడుగుతాను. అసలు మీ దేశంలో అమ్మాయిలే లేరా? ఎంతో రోజు సంబంధం చూసుకోవాలా మన తోపటానికి కాకపోతే? ఉంటారు కానీ మన స్టేటస్ కి తగవాళ్ళు దొరకాలి కదా. అవునవును. సరే గానీ మీ ఫ్రెండ్ కేనా, మీకేం లవ్ స్టోరీస్ లేవా? భలేవారండి, ఎందుకు లేవు? ఉన్నాయి. చెప్పు చెప్పు. ఇప్పుడు వద్దులే, తర్వాత ఏ నాకు మా ఆవిడకి లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. చెప్పు, చెప్పు, చెప్పు. అది 2002. నేను కబడ్డీ ఆడటానికి కర్నూలు వెళ్ళాను. కొండారెడ్డి బురి సెంటర్లో నుంచి ఇంటికి ఫోన్ మాట్లాడుతున్నాను. ఒకడు ఒక అమ్మాయిని తరుముకుంటూ వచ్చాడు. నేనేం ఆలోచించలేదు, వెళ్ళి లాగి పెట్టుకొచ్చాను. అంతే, ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి వెనకాల నిల్చుంది. నేను కొట్టిన తర్వాత తెలిసింది వాడి పేరు ఓబుల్ రెడ్డి అని, సేమలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని. అయినా భయపడలేదు. ఆ అమ్మాయి చేపట్టుకొని పారిపోయాను. తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వైజాగ్ లైట్ హౌస్ లో పెట్టాను. అప్పుడు చెప్పింది నా పేరు స్వప్న, నేను అమెరికా వెళ్ళాలని. అంతే, అమెరికాకి ఏర్పాట్లు చేశాను. 10 రోజులు గడవని గడిచిపోయాయి. స్వప్నం తీసుకొని ఎయిర్పోర్ట్ కి బయలుదేరాను. నాకు నీకే స్కోర్ పెట్టింది. బయటికి కొడుకుంటే అప్పుడు తెలిసింది నా నుంచి వెళ్ళేది స్వప్నే కాదు, నా మనస్సు అని. తన అమెరికా ప్రయాణానికి నా ప్రేమ అడ్డు కాకూడదని తను అమెరికా పంపించేశాను. నా ప్రేమను మనసు వరకు సమాధి చేశాను. సూపర్ లవ్ స్టోరీ, సూపర్. మా ఆవిడ కూడా చెప్పేసి వస్తాను. చెప్పండి, వెళ్ళండి. ఏడిపించేసావయ్యా బాబు. వీడికి క్లారిటీ లేకపోతే కాఫీ కూడా తాగడంట. వీడికి సినిమా దీన్ని షార్ట్స్ అంటారు. షార్ట్సా? నువ్వు అనుకుంటూ షార్ట్స్ కాదు, దీని పేరు టకీలా. టకీలా బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంటది. బై ద వే, మై నేమ్ ఇస్ జేమ్స్ కెమెరాన్. జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్ కదా? అతను సినిమాలు డైరెక్ట్ చేస్తాడు, నేను లైఫ్ డైరెక్ట్ చేస్తాను. బ్రోకర్ రా. అదే మంకీ. ఇంకోసారి బ్రోకర్ అంటే బొక్క పగిలిపోద్ది. సెటిలర్ అనాలి. ఏమనాలి? సెటిలర్. దట్స్ గుడ్. బామర్ది, నువ్వు సిస్టర్ ఏక్ దూజే కే లియే హమ్ కిసీ సే కమ్ నహీ, ఏక్ కమరే మే బంద్ హేంట. అంటే అదే ప్యార్ మొహబ్బత్ ఇష్క్ కాదల్. ఇలా అడిగే బదులు ఏదో రంగు హెల్ప్ చేయొచ్చు కదా. చేయొచ్చు, బట్ ఇట్స్ టూ లేట్. అయితే మా వాడు పరిస్థితి ఏంటి? ఏముంది, బాంబేలో ఉంటాడే, జుట్టేసిన పాటలు పెడతాడు. పేరేంటి? హిమేష్ రేష్మియా. హిమేష్ రేష్మియా. జలక్ దిఖలా జా, జలక్ దిఖలా జా, ఏక్ బార్ ఆజా 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 ఆజా. ఏయ్, ఏంటి ఈ న్యూసెన్స్? నీ ఏజ్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి? పిల్లల్ని చెడగొడుతున్నావు. వెళ్ళి పడుకో. అలాగే గురుగారు, మీరు పడుకోండి, మేము లాస్ట్ వీక్ లోనే వచ్చేస్తాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నీకు పెళ్లి కొడుకులు నానంటే వచ్చా కదా. వచ్చా తొక్క. ఆ 4 రాళ్ళు మన చేతిలో పడితే ఆడేవాడు నేనేవాడు. ఏమైనా కొంచెం మంచివాళ్లే. అబ్బా అంత మంచివాడా? మరి బెదరు, మనుషుల్లో 2 రకాలు ఉంటారు. యు నో షిట్, బుల్ షిట్. ఎగ్జాక్ట్లీ. అది షిట్ అని తెలిసి దాడి వెళ్ళిపోయినాడు నా టైప్. అది షిట్ట కాదా ఆయన ఇలా తీసి నలిపి వాసన చూసి టేస్ట్ చేసేవాడు ఆ టైపు. ఆడు లండన్ అని పేరే తప్ప పెద్ద లేబరు. మనమే రిచ్ టకీలా తాగుతున్నా. ఇక్కడే ఉన్నాడు. ఉంటే ఏమన్నా పీకుతాడా బొర్రా? బూతులు తిడతావేంటి? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏదో మందు ఎక్కువ నోరు జారాడు అనుకున్నా. ఆడేది అనుకుంటాడే. పొద్దులే సరి చెప్పానుకో, మొత్తం ఖేల్ కథ దుకాన్ బంద్. దీంట్లో ఉన్న మజా అది. అయితే నాకు నువ్వు వేసేసి నన్ను. సార్, రాత్రి మీ గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తాగిస్తున్నాను కదా సార్. పర్లేదు, వదిలే. సార్, రాత్రి మీ గురించి నేనేం మాట్లాడమన్నానా? గుర్తు తెచ్చుకొని పదే పదే అనుకోవడానికి అదేమన్నా హనుమాన్ చాలీసానా, భగవద్గీతనా? జస్ట్ సారీ చెప్తామని. సరే, ఓ పని చేయి. చెప్పండి. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాబు వస్తున్నాడు, దగ్గరుండి తీసుకురా. బాబు అంటే చంద్రబాబా సార్? చంద్ర నా బాబు. ఓ మీ బాబా? అలాగే సార్.
రవికుమార్ యాకూబ్. యాకుబా సార్ ఫ్లైట్ వచ్చేసింది, మీ అబ్బాయి ఇంకా రాలేదండి సార్. రాడు. రాడా? ఎప్పుడు వస్తారు సార్? ఎప్పుడు వస్తాడో తెలియదు. తెలిసిన చెప్పను. నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ అయిపోయారా? 3-4 రోజులు అక్కడే తిని తొంగుంటే కొంచెం వేడి తగ్గుద్ది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సార్ నా జేబులో డబ్బులు కూడా ఎక్కువ లేవు సార్. అయితే వెళ్ళి ఎవరిదైనా ఎందుకు సార్ బూతులు తిడతారు, నేనే అడ్జస్ట్ చేసుకుంటానండి. బాబు లేకుండా వస్తే ఎన్ఆర్ఐలను వేధిస్తున్నావు అంటూ చీటింగ్ కేసు పెట్టి బొక్కలు తోయిస్తాను. వద్దులేండి సార్, బాబు వచ్చేదాకా ఎక్కడ తొంగుంటారు, మీరు ఫోన్ పెట్టండి సార్. ఫోన్ పెట్టావు. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో ఎక్స్క్యూజ్ మీ. 2 days నుంచి చూస్తున్నాను ఇక్కడే ఉన్నారు. ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఎవరు కావాలంట? ఏంటి ఇక్కడ? ఫ్రెండ్ రావాలి సార్, వెయిట్ చేస్తున్నాను. లండన్ నుంచి రావాలి. కొంచెం అటు పెట్టండి సార్, ఇది హలో. నో యూ హ్యావ్ టు కమ్ మై సన్స్ వెడ్డింగ్. యా, నెక్స్ట్ ఫ్రైడే విత్ ఫుల్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ విత్ ఫుల్ ఫ్యామిలీ. బై బై. నమస్కారం సార్ గారు. నమస్కారం. మీరు కూడా మందేస్తారా? మందు ఆవిడ. ఓ లవ్ మ్యారేజ్ కదా. అవును శను, ఫ్లైట్ ఎక్కించిన తర్వాత స్వప్న నువ్వు ఇంకెప్పుడు కలుసుకోలేదా? అంటే అది ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ రాయ్. 2008 ఇద్దరం ఒకే కాలేజీలో బీటెక్ చదవడానికి జాయిన్ అయ్యాం. ఓహో, అయితే చాలా రొమాన్స్ జరిగి ఉంటుంది. రొమాన్స్ పోడా. మేం కలవడానికి ఎస్టిడి బూత్ అయితే కారణమైందో అదే ఎస్టిడి బూత్ దగ్గర మా ఇద్దరికి గొడవ అయింది. ఏది కర్నూలు కొండారెడ్డి బ్రూ సెంటరా? నో, మా కాలేజీలో కూడా ఎస్టిడి బూత్ ఉంది. రోజు ఆ బూత్ నుంచి నేను ఫోన్ చేసి గీతతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ గీత ఎవరు? మా అమ్మ. అమ్మ. ఓ, మీరు నమ్మారు, అది నమ్మలేదు. ఎవరు గీత, ఎవరు గీత, ఎవరు గీత, అది వదిలేద్దాం. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటే చెట్టు కింద కూర్చొని ఇద్దరం చదువుకుంటుంటే గాలికి చీర జరిగితే బొడ్డు చూశాను. మీరు బొడ్డు కనపడితే చూడరా? లండన్ లో చాలానే చూసాను. అలా చుట్టం మానవ నైజం, చూడకూడదంట. అంతే, ఓ ఫుల్ బాటిల్ మందు కొట్టి ఇంటికి వెళ్ళి గోడ మీద ఉన్న స్వప్నతో పాటు మనసులో ఉన్న స్వప్న కూడా అవతల పడేశా. నీ ప్రేమలో నిజాయితీ ఉంది. స్వప్న నీకోసం తిరిగి వస్తుంది. నీ కథ వింటుండే చాలా బాధగా ఉంది. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. వెళ్ళి మీ ఆవిడకి చెప్పు, బాగా ఇంట్రెస్ట్ కదా లవ్ స్టోరీ. ఒక్కడైపోయింది, ఖుషి అయిపోయింది. వీడు నెక్స్ట్ అడిగి సింహాద్రి. నన్ను గారు అని పిలుస్తున్నావా? ఏదో తాగిన మైకలు అన్నా వదిలేండి సార్. ఎంత తాగినా ఇన్నర్ వాయిస్ అదే కదా. ఆ టైపే అనుకోండి సార్. నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను సార్. డబ్బులేంటి? అదే సార్ నా కమిషన్ సార్. ఎంత? 1,00,000 రూపాయలు ఇస్తానులే. ఎక్కడికి పోతాం? మీరు ఇచ్చేసి ఎక్కడ పోండి సార్, నాకెందుకు తొక్క. ఆయన పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ దాకా ప్రతి దాంట్లోని ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నావు కదా. ఏదో ఫ్లోలో చెప్పేసా సార్. అయినా ఫస్ట్ నైట్ టైంలో బ్రోకర్ కి పనే ఉంటుంది సార్. బ్రోకరా? సెటిలర్ అన్నావు. మీరిస్తే సెటిల్ అయిపోదాం అనుకున్నాను. నా దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టే. నాకు బ్యాంక్ మీద నమ్మకం లేదు సార్. కానీ నాకు కస్టమర్ల మీద నమ్మకం ఉంది. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారే చూశాను. మీరు వెళ్ళండి సార్, బాగా వచ్చాడు, కవులు తీసుకోండి, వెళ్ళండి.